కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, కాంగ్రెస్ జై జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అన్నయ్య బాబాయ్ ఎట్లా ఉండి ఒకసారి వాయిస్ బాబాయ్ జాతీయ కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణ మండల బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి కేకు కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. నిజంగా భారతదేశానికి బ్రిటిష్ పరిపాలన ఉండగా బ్రిటిష్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏఓయూ అనే ఒక ఫౌండర్గా భారతదేశానికి, భారత స్వతంత్రం కోసానికి ఒక సంస్థ కావాలని ఆ రోజు బాంబాయిలో ఒక ప్రముఖ సంస్కృతి కళాశాలలో ఒక 72 మంది డెలిగేట్స్ ఆ రోజు డిసెంబర్ 28 రోజున సమావేశమై డిసెంబర్ 28 నుంచి 31 వరకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ఆ రోజు అక్కడ బాంబాయిలో పునాది వేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈరోజు రాహుల్ గాంధీ మరి సోనియా గాంధీ వరకు అధ్యక్షత భారతదేశానికి ముందుకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా మరి బ్రాహ్మణ్స్ అయినా, రెడ్డిస్ అయినా, ఎస్సీలు, మరి మైనార్టీలు, బీసీ వర్గాల నుంచి అన్ని సామాజిక వర్గాల నుంచి వెళ్ళి ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష వహించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిందని తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినాక ప్రైవేటు సంస్థలన్నీ జాతీయకరణ తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ రంగాలకు అంటగడుతున్న ఘనత మరి మోడీ గారికి చెందుతుంది.
మరి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వ పరంగా చేసిన సంస్థలన్నీ ఈరోజు మోడీ ప్రైవేట్ పరం చేస్తుందంటే ప్రజలను తప్పుదోవ పట్టిస్తుండు అనే విషయాన్ని ప్రజలందరూ గ్రహించవలసిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా బీజేపీ మరి ఇక టీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత దళితుల పైన, మైనార్టీల పైన, బడుగు బలహీన వర్గాల పైన వివిధ మార్గాల్లో మరి వారి మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కేసీఆర్, అక్కడ దేశంలో బీజేపీ ఇద్దరు బిల్లులకు అవసరం ఉన్నప్పుడు మాత్రం ఓటింగ్ చేసుకొని మరి రాష్ట్రానికి ఖచ్చితంగా మరి మేము వేరు అనే ఒక తప్పుడు సంకేతం విస్తృతం తెలియజేస్తూ ఉన్నాము. మరి దేశంలో అక్కడ రైతుల గురించి ఎన్నో నిరాహార దీక్షలు జరుగుతున్న సందర్భం కూడా మరి కేసీఆర్ మొండి వైఖరి వహిస్తూ ఉన్నాడు. రాబోయే రోజులలో మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నియోజకవర్గ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ వ్యక్తిగత కార్యక్రమాలు కాకుండా పార్టీ కోసానికే, పార్టీయే సుప్రీం కాబట్టి మన కార్యకర్తలకు పార్టీయే మెయిన్ సుప్రీం కాబట్టి పార్టీ సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోతే తప్పితే వ్యక్తిగత విషయాలు, వ్యక్తి పూజ దయచేసి మార్చాలని ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.